మత్స్యశాఖకు ప్రత్యేక మంత్రిని కేటాయించాలన్నారు రాష్ట్ర మత్స్యకారుల కార్మిక సంఘ ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ. కాంగ్రెస్ పవర్లోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయినా మత్స్యకారులకు కేటాయించకపోవడం చాలా బాధాకరమన్నారు. రాష్ట్రంలోని మత్స్యకారుల సమస్యలపై నిరసనగా హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ఆందోళన చేశారు. మత్స్య సొసైటీలోని సభ్యులందరికీ 10 లక్షల రూపాయల గ్రూప్ ఇన్సూరెన్స్ ఎలాంటి షరతులు లేకుండా అందించాలని వారు డిమాండ్ చేశారు. మత్స్యకారుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ మత్స్యకారుల సంఘం నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా వీళ్ళు డిమాండ్ చేస్తున్న వాళ్ళలో ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం యొక్క నగదు రూపంలో, ఎందుకంటే చేప పిల్లలు ఇవ్వడం అనేది ఒక కుంభకోణంగా మారిపోయిన నేపథ్యంలో అందుకు సంబంధించిన నగదును ఆయా సొసైటీలకు అందించాలని, సొసైటీలలో వాళ్ళ అకౌంట్లలో నేరుగా వేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా దాదాపు ఇప్పటికీ 2020 నుంచి ఇప్పటిదాకా దాదాపు 6 సంవత్సరాలుగా చనిపోయిన వాళ్ళకి మత్స్యకారులకి ఎక్స్గ్రేషియా కానీ ఇన్సూరెన్స్ కానీ ఇంతవరకు చెల్లించడం లేదు. దాదాపు 500 కుటుంబాలు, 500 మంది చనిపోయింది. ఇప్పటికీ 500 పైంది. ఈ 500 కుటుంబాలకి ఎక్స్గ్రేషియా తర్వాత ఇన్సూరెన్స్ అమౌంట్లను వెంటనే జమ చేయాలని కోరుతూ ఉన్నాము. మహిళా మత్స్యకార సొసైటీలను కూడా ఈ విధంగా ఏర్పాటు చేయాలి. ఇప్పుడు అన్నిట్లలో సగం ఉన్నట్టుగా మత్స్యకారులలో కూడా వాళ్ళు సగ సంఖ్యలో ఉన్నారు. వాళ్ళు కానీ సొసైటీలు మాత్రము 6000 సొసైటీలో కనీసం 1000 కూడా మహిళా మత్స్యకార సొసైటీలు లేవు. కాబట్టి ఈరోజు హైదరాబాదు రాష్ట్ర రాజధాని మన నడిబొడ్డులో ఇందిరా పార్కు ధర్నా చౌక్ దగ్గర మత్స్యకారుల సమస్యల మీద మేమందరం కూడా పెద్ద ఎత్తున మత్స్యకారులను ఇక్కడ జమై మత్స్యకారుల మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు మత్స్యశాఖకు మంత్రి పదవిని కేటాయించలేదు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సొసైటీలకు 100 కోట్ల రూపాయలతోటి చేప పిల్లల పథకాన్ని అమలు చేస్తుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ చేప పిల్లల పథకానికి నిధులు